నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. కీళ్ల ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సంక్లిష్టమైన వాదనలను ఒక చిన్న వచనం ఎలా వివరిస్తుందో మనమిక్కడ చూడబోతున్నాం. అయితే మనమిక్కడ ఎలాంటి వైద్యపరమైన సలహాలు ఇవ్వడం లేదు సుమా, కేవలం మూల వచనంలో ఉన్న సమాచారాన్ని, ఆ సమాచారం మనకు ఎలా ప్రదర్శించబడిందో మాత్రమే నిశితంగా పరిశీలించబోతున్నాం. సమాచారం ఏ రూపంలో ఉన్నా దాన్ని ఇలా విడమర్చి విశ్లేషించడం ద్వారా మనం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇది కేవలం 3 వాక్యాలు మాత్రమే ఉన్న ఒక చిన్న వచనం. కాని ఆర్థరైటిస్కు అసలు కారణం ఏమిటి, దాన్ని ఎలా పరిష్కరించాలి అనే విషయాలపై ఇప్పటివరకు ఉన్న సాంప్రదాయ ఆలోచనలను ఇది నేరుగా సవాలు చేస్తోంది. ఇంత చిన్న వచనం ఇంత పెద్ద విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించడమే ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన అంశం. ఎలాంటి పీఠిక లేకుండా చాలా సూటిగా ఇది తన వాదనను మొదలుపెడుతుంది. భాగం 1. ఆర్థరైటిస్కు కొత్త నిర్వచనం. చూశారుగా, రచయిత ఎంత బలమైన, ఖచ్చితమైన ప్రకటనతో దీన్ని ప్రారంభించారో. ఆర్థరైటిస్ అనేది వయసు పైబడటం వల్ల సహజంగా వస్తుంది అనే మన సాధారణ నమ్మకాన్ని ఇది మొదటి వాక్యంలోనే కొట్టిపారేస్తోంది. వయసుతో పాటే కీళ్లనొప్పులు వస్తాయనేది అందరూ అనుకునేదే కదా. కాని దానికి పూర్తి భిన్నంగా వాదించడమనేది చదివేవారి దృష్టిని వెంటనే తమ వైపు తిప్పుకోవడానికి వాడిన ఒక అద్భుతమైన రచనా వ్యూహమని చెప్పొచ్చు. ఇక భాగం 2. పేర్కొనబడిన మూలకారణం. వయసు కాకపోతే మరి అసలు దోషి ఎవరు? దీనికి మూలవచనం ఇస్తున్న సమాధానమేమిటంటే, దీర్ఘకాలంగా కీళ్లలో కొన్ని రకాల వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడమే దీనికి అసలు కారణం. అంటే కాలక్రమేణా జరిగే సాధారణ అరుగుదల కాదు సుమా, ఒక నిర్దిష్టమైన వ్యర్థ పదార్థం భౌతికంగా అక్కడ జమకావడం వల్లే ఈ సమస్య వస్తుందని ఈ వాక్యం చాలా బలంగా వాదిస్తోంది. ఇక్కడ మనం 2 విభిన్నమైన కోణాలను స్పష్టంగా చూడొచ్చు. ఒకవైపు వయస్సు పెరిగే కొద్దీ కీళ్లు అరుగుతాయి అనే మనం నియంత్రించలేని సాంప్రదాయిక నమ్మకం. మరోవైపు పేరుకుపోయిన వ్యర్థాలే దీనికి కారణం అనే ఒక సరికొత్త భౌతిక దృక్పథం. ఈ రెండింటి మధ్య ఎంత స్పష్టమైన వ్యత్యాసముందో కదా. ఇక్కడ వాడిన పదాలను కాస్త జాగ్రత్తగా గమనిద్దాం. ఆమ్ల వ్యర్థాలు లేదా యాసిడ్ వేస్ట్ అనగానే ఇది కేవలం ఎముకల సమస్య మాత్రమే కాదు, మన శరీరంలో వ్యర్థాల నిర్వహణ సరిగ్గా జరగకపోవడం వల్ల వచ్చిన సమస్య అనే భావన కలుగుతుంది కదా. ఇది ఒక రకమైన విషతుల్యత అని మనకు అనిపించేలా ఈ పదజాలాన్ని చాలా తెలివిగా ఎంపిక చేశారు. అలాగే శ్లేష్మం పేరుకుపోవడం అనే పదం కూడా అంతే. కీళ్ల మధ్య అక్షరాలా ఏదో అడ్డుపడుతోందనే ఒక భౌతికమైన చిత్రాన్ని ఇది మన కళ్ల ముందుంచుతుంది. ఇది కేవలం గాల్లో మాట కాదు, కీళ్ల లోపల ఏదో జిగటగా అడ్డుగా ఉందనే భావనను మన మనస్సులో బలంగా ముద్రవేస్తుంది. ఇక భాగం 3. ప్రతిపాదించబడిన పరిష్కారం. సమస్యను చెప్పినవారు దానికి పరిష్కారం కూడా చెప్పారు. అదేంటంటే, ఉపవాసంతో పాటు తాజా పండ్లు, కూరగాయల రసాలను తీసుకోవడం. తాము ఇంతకుముందు చెప్పిన సమస్యకు ఇదే సరైన విరుగుడు అని ఈ వచనం సూచిస్తోంది. ఇక్కడ ఉన్న లాజిక్ భలే ఆసక్తికరంగా ఉంటుంది. దశ 1 ఉపవాసం చేస్తూ రసాలు తాగడం. దశ 2 ఆ రసాలు పేరుకుపోయిన వ్యర్థాలను కరిగించడం. దశ 3 దానివల్ల కీళ్లు మళ్లీ మామూలుగా కదలగలగడం. ఎంత స్పష్టమైన దశలవారీ పరిష్కారాన్ని వివరించారో గమనించవచ్చు. అంటే సమస్యేమో వ్యర్థాలు పేరుకుపోవడం, పరిష్కారమేమో ఆ వ్యర్థాలను కరిగించడం. వైద్యపరంగా ఇది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే, ఒక వాదనగా ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఒక పజిల్లో ముక్కలు సరిగ్గా అతికినట్లుగా సమస్యకు, పరిష్కారానికి మధ్య అద్భుతమైన సమన్వయం కనిపిస్తుంది కదా. ఇక ముగించే ముందు మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. వృద్ధాప్యం, కీళ్ల నొప్పుల గురించి మనకున్న ఏళ్లనాటి నమ్మకాలను కేవలం ఒకే ఒక్క చిన్న పారాగ్రాఫ్ ఎంత బలంగా తిరగరాయడానికి ప్రయత్నిస్తోందో కదా. సమాచారం ఎంత ఆకర్షణీయంగా, తార్కికంగా ఉందనేది దాన్ని మనం ఎంత త్వరగా నమ్ముతామనే దానిపై చాలా ప్రభావం చూపుతుందని దీని బట్టి అర్థమవుతుంది. చివరిగా ఈ మూలవచనం ముగింపులో వారి క్లినిక్కు సంబంధించిన ఒక చిన్న ప్రకటన కూడా ఉంది. మరింత సమాచారం కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలని, అలాగే థెరపీ కోసం వారి క్లినిక్ను సందర్శించాలని వారు కోరుతున్నారు.
ఈ విశ్లేషణలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.